ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ యువతను మోసం చేసిందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లలో గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. యువత త్యాగాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని సీఎంపై అక్కసతో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు ఆది శ్రీనివాస్. నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదనే మాట ముందుగా చెబుతూ, అందులోనూ ప్రధానంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఎంత మాత్రం కూడా నిరుద్యోగుల గురించి కానీ యువత గురించి కానీ మాట్లాడేటువంటి నైతికత అసలుకే లేదు. బీఆర్ఎస్ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువత గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది కపట ప్రేమ, యువత పైన, నిరుద్యోగ యువకులపైన ముసలి కన్నీరు కారుస్తున్నట్టుగానే ఉన్నటువంటి కార్యక్రమం తప్ప 10 సంవత్సరాల్లో యువతను, నిరుద్యోగులు పట్టించుకొని వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన అబాండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరును తీవ్రంగా తప్పుపడుతూనూ ఖండిస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అనేక బహిరంగ సభల్లో కానీ, కాంగ్రెస్ పార్టీ వేదికలో కానీ, ప్రజా సంఘాల సమస్యల పరిష్కారం వేదికలో కానీ, పాత్రికేయుల సమావేశంలో కానీ జీవన్ రెడ్డి గారి నోట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 ఉద్యోగులు ఇచ్చినామని చెప్పినటువంటి సందర్భం. కానీ నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పిన మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ భవన్లో పోగానే ఇప్పటికే అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినాం. అందులో జీవన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ భవన్ పోగానే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి సందర్భాలు చూస్తే ఈరోజు మేమందరం కూడా ఈ విధానం సరికాదనే మాట, దీన్ని తీవ్రంగా తప్పటి ప్రయత్నం ఈ సందర్భంగా చెప్తూ